మీరు భజనలు చేస్తున్నారు, జపధ్యానములు సలుపుతున్నారు, యజ్ఞయాగాదులను ఆచరిస్తున్నారు. ఇవన్నీ ప్రాకృతమైన ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కావు. ఇవన్నీ కేవలం సత్కర్మలే కాని ఆధ్యాత్మికమునకు సంబంధించినవి కావు. ఆధ్యాత్మికమనగా ఆత్మకు సంబంధించినది. అయితే మీరు ఎట్టి కర్మలు చేస్తారో అట్టి ఫలితము మీకు తప్పక లభిస్తుంది. అనగా సత్కర్మల వల్ల మీకు సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ప్రాప్తిస్తుంది, కాని ఆత్మకు సంబంధించిన ఫలితం రాదు. కనుక మొట్టమొదట సత్కర్మలతో ప్రారంభించి క్రమక్రమేణా ఆత్మసంబంధమైన మార్గంలో ప్రవేశించాలి. ఎంతకాలమైనప్పటికీ సత్కర్మలలోనే ఉంటే ఇంక మీరు ఆత్మతత్వాన్ని గుర్తించేదెప్పుడు? సత్కర్మలన్నీ ద్వైతంతో కూడినవి కనుక ద్వైతం నుండి అద్వైతంలోకి ప్రవేశించాలి. అప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది.